గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాల శివ వ్లాగ్స్. మేమైతే ఈరోజు ఏదో గుడికి వెళ్తున్నాం. డాడీ మాకు చెప్పలేదు. అడిగితే ఎందుకు చెప్తే వస్తారా, చెప్పకపోతే రారా అంటుండు. అందుకే డాడీ చెప్తలేదు, అడిగితే అందుకే ఎక్కడికో వెళ్తున్నాం. మాకు కూడా తెలియదు. చూడండి మీరు కూడా. డాడీ గైస్ డ్రైవింగ్. మమ్మీ వెనకాల ఉంది. బయటికి పోతున్నాం తర్వాత. మొన్న పెళ్లి పోయినా 1 year ఎగ్జాక్ట్ 1 year మధ్యలో పోతుంది కదా. ఏడికి వచ్చినావు నువ్వు చెప్పు. చెప్పాలా? కోటిమామ పెళ్లికి. కోటిమామ పెళ్లి ఎప్పుడో అయిపోయింది. అప్పుడు కాదు, ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే అడిగి పోయినాక చూపిస్తాం. మీరు ఎప్పుడు ఊర్లే కదా, రాలే కదా, ఫస్ట్ టైం వస్తారు కాబట్టి. ఫస్ట్ టైం అంటే మేము ఏడుకైనా కొమరలి పోలే అంతే. ఇప్పుడు పోయేది కొమరేలే. కొమరలి గైస్, కొమరలి పోతున్నాం. డాడీ చెప్పేసిండు మనకి. స్టే ట్యూన్. మల్లన్న జాతర అవుతుందాడా. గైస్ మిడ్ టు 10th ఇప్పుడు ఆయన చెప్తాడు. అయితే ఈరోజు క్రిస్మస్ కాబట్టి హాలిడే ఉంది. లేకపోతే 10th క్లాస్ కాబట్టి రెగ్యులర్గా నీకు క్లాసెస్ అవుతున్నాయి కదా. మనం ఎక్కడ పోలేకపోతున్నాం కాబట్టి ఈరోజు క్లాసెస్ కూడా ఏం లేవు కాబట్టి క్రిస్మస్ హాలిడే ఈ రెండు కలిసి వచ్చినాయి. కానీ మనం కొమరేలికి వెళ్తున్నాం. కొమరేలి కానీ ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇంతవరకు మీకు చెప్పారు. ఇంట్లో కూడా చెప్తే అయిపోతుంది. ఫస్ట్ టైం నేనైతే కొమరేలికి వెళ్ళడం ఇప్పుడే ఫస్ట్ టైం. వీళ్ళందరూ అంతే. మిట్టిగాడు కూడా ఫస్ట్ టైమే, అని ఫస్ట్ టైమే. అని నువ్వు ఫస్ట్ టైం కదా. డాడీ చాచా నేను పోతూనే ఉన్నా చిన్నప్పటికి. అవుటర్ రింగ్ రోడ్ దిగినాం. ఇంకా 40 kilometers అవే ఉన్నాం మేము. 40 ఉంది, 45 ఉంటుందిరా. 40 అన్నావా డాడీ? 5 kilometers అటు ఇటు. అట్లా ఎప్పుడు మనం సిద్దిపేట రోడ్, కరీంనగర్ రోడ్ ఇది. ఈ రోడ్ పోలే, ఇదే ఫస్ట్ టైం. రాష్ ఫుల్ ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది. మొత్తం ఆడిపోతే ఎట్లుంటుందో. ఫస్ట్ గజ్జల సౌండ్ వినిపిస్తుంది నాకైతే. గజ్జల సౌండ్ ఏముండవు. చాలా భయం. ఇప్పుడు ఉండవు పెట్టు. అది టైం దేవుడు ఉంటుంది కదా, లగ్గం కళ్యాణోత్సవం ఆ టైంలో అప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఏముండవు. బ్యాండ్ గిన్ మామూలుగా ఉంటాయి. అదే బ్యాండ్ కూర్చున్నాం. చూడండి ఒకసారి. ఫిషెస్ ఉంటాయా? అంటే చాలా మంది ఫోటో తీసుకున్నారు. ది విలేజ్ గచ్వేల్ అంట గైస్. సొంతం ఇంత నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చున్నాం, అందుకే ఇట్లా. ఎప్పుడు రాలే కదా మేము. డాడీ నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఇప్పటికీ కౌంట్ ఉందా లేదా? ఒక 10 times అట్లా వచ్చిందంట డాడీ. 10 times అంట. ఇక మావాడు ఒక్క విడతలు ఫేమస్ అవుతాడు. చేయరాదు అట్లా మూసుకొని చేయకపోతే చేస్తాడో చెప్పాలి. మూసుకొని కూర్చోవాలంట. చేస్తాడో చెప్పాలి. లేకపోతే టీచర్ గైస్, టీచర్ కొంచెం టీచర్ లా ఉంటుంది ఈరోజు కూడా. ఏం మమ్మీ మళ్ళను ఏం క్వశ్చన్ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. కమిటీలను ఏర్పాటు చేయాలి. మూఢనమ్మకాలు ఒకవేళ మనం ఇంటికి బయటకి వెళ్ళేటప్పుడు నల్ల పిట్టి కానీ వచ్చిందనుకో, అవన్నీ మూఢనమ్మకాలే. మరి ఇది కూడా ఉంది మూఢనమ్మకాలు. గ్రామ దేవతలు బలి అంటే అట్లా ఏది అసలు తప్పదు. యాక్చువల్ మన కోసం వేసుకుంటాం. మన మొక్కు కోసం యానిమల్స్ ని చంపుతున్నాం. కాబట్టి లాస్ట్ కి కట్ చేస్తాం. నువ్వు ఇప్పుడు కట్ చేసిన ఆట మొత్తం దేవుడికి అని ఉందనుకో, ఎవరు తిన్నారు?
అదే ఇప్పుడు మనం కట్ చేసుకొని తింటున్నాం కాబట్టి అందరూ మొక్క పెట్టుకొని కట్ చేస్తారు. కోసుకుంటారు, తింటారు, వస్తారు. దేవుడి పేరు, తిండి మనకు. పేరు దేవుంది, తిండి మనకి. అదే కట్ చేసిన ఆట మొత్తం దేవునికి వేయాలి అని అంటే మమ్మీ మల్లన్న స్వామి వెజ్ కదా, మరి వాళ్ళ చెల్లి ఎందుకు నాన్ వెజ్ అయింది? ఆమె గ్రామ దేవతలు అంటే ఇంకా అంతే, గ్రామ దేవతలకు అన్నప్పుడు ఇంకా అన్నీ ఉంటాయి. ఫ్యామిలీలో ఒకరు వెజ్ అంటే ఫ్యామిలీలో నుంచి వెజ్ వస్తుంది కదా, అంటే ఇంకా అందరూ హెరిడేటరీ లాగా అయితే అందరు వెజ్ ఉండాలి కదా. మల్లన్న స్వామి వెజ్, అలా చెల్లి ఎందుకు నాన్ వెజ్? అలా చెల్లె పేరు నాకు తెలియదు అని అంత క్లియర్గా అయితే. నీకు తెలుసు అలా చెల్లి పేరు? మల్లన్న స్వామి చెల్లి పేరు. చెల్లి అక్క సిస్టర్ ఉంటుంది కదా. ఆమె దగ్గర అంటే నాన్ వెజ్ ఎందుకు వండుతారు? అన్న తినండి, చెల్లెలు నాన్ వెజ్ ఎందుకు తింటది అంటుంది ఆమె. 10 సార్లు అయినా నీకు స్టోరీ తెలియదా? మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అంటే దాని గురించి హిస్టరీ పురాతన కాలం నుంచి తవ్వి తెలుసుకొని పోవాలి. మీరు నాకేం చెప్తలేరు, నేను ఎక్కడికి తెలుసుకోను. తెలుసుకోవడం అంటే అడిగి కూడా తెలుసుకోవచ్చు. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. కారు పడదు మమ్మీకి, చూడు మమ్మీ వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది పాపం. మన ముందైనా వెనకాలైనా వస్తే ఎవరికైనా భయం అయితే కామెంట్ చేయండి. నాకు భయం అవుతుంది ఇట్లాంటి లారీస్ వస్తే. కామెంట్, సబ్స్క్రైబ్. మొత్తం అప్డేట్ అయిపోయింది. మొత్తం ఎప్పుడు ఎంటర్ అయినాం, మొత్తం ఇక్కడ ఏమేమో డయాగ్రామ్స్ గీసారు అందరూ, మాకేం అర్థమవుతుంది. మొత్తం అయితే ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం ఇది అది అది తీసిన. మమ్మీ నాకు ఇది దేవుడి దగ్గరంటే చెప్పరా దేవుళ్ళ కానీ పిక్చర్స్ అదేంటి డాడీ? గ్రేప్స్ అవి గ్రేప్స్ వైన్ చేస్తారా దాని నుంచి? మొత్తం గ్రేప్స్ ఏరియా అంటే వైన్ చేస్తారా లేదంటే వచ్చేసినాం గాయస్. కార్ పార్కింగ్ చేస్తున్నాం. డాడీ షార్ట్ కట్ రూట్ అది ఇది ఎక్కడ పోవాలంటుండు, మాకు తెలియదు, డాడీకే తెలియాలి, అడగండి మీరు. మేమైతే కార్ పార్కింగ్ చేసేసినాం, కొండకి వెళ్తున్నాం. మమ్మీ అన్న వెనకాల ఉన్నారు. లైక్ పెద్ద బిజినెస్. ఊరు ఉంటుంది మరి ఊరు. ఇక్కడ లోపలికి వెళ్ళాలంట. చాలా ఫుల్ రష్ ఉంది guys. చాలా జనాలు ఉన్నారు ఇవాళ. మేబీ 2 days హాలిడేస్ అయి ఉండొచ్చు. చాలా జనాలు ఉన్నారు. దర్శనం ఎప్పుడైతే చూడాలి. చాలా రష్. మీరు రావాలనుకున్నా రావచ్చు, నో ప్రాబ్లం. బట్ రష్కి తట్టుకోవాలి మీరు. నా డబ్బులే
మన దర్శనం అయితే అయిపోయింది మంచిగా గంటన్నర పట్టింది దర్శనానికి మొత్తం మీద. దేవుడిని అయితే దర్శనం చేసుకొని ఫస్ట్ టైం చేసిన ఎట్లా ఉంది దేవుడు? మంచిగా ఉండే. నెక్స్ట్ మళ్ళీ వస్తావా? మళ్ళీ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ నేను 10th ఉన్నా. అట్లా మళ్ళీ ఏమో రావాలి 1 month 2 monthsలో. నా బర్త్డే రోజు వద్దాం మళ్ళీ. ఓకే, జై మల్లన్న. వీడు ఊరికొచ్చి ముందు ఫస్టే మాకు ముందే ఊరికి దర్శనం అయిపోగానే మొత్తం మీద ఈరోజు మల్లికార్జున స్వామి దర్శనం అయ్యింది. కుమరవెల్లి ఫ్యామిలీతో మా పిల్ల పాపలతో వచ్చినాం ఫస్ట్ టైం. అంటే నేను చాలాసార్లు వచ్చినా, వాళ్ళని తీసుకురావడం ఫస్ట్ టైం. మా పాప మా బాబు మా మిస్సెస్ కూడా ఈ కుమరవెల్లి రావడం ఫస్ట్ టైం వాళ్ళు. ఇప్పుడే దర్శనం అయిపోయి బయలుదేరినాము. ఇక్కడ నుండి కొండపోచమ్మ అమ్మవారి దర్శనానికి అయితే పోతున్నాం. జై మల్లికార్జున స్వామికి జై. గాయ్స్ ఇప్పుడు అయితే మాది కొండపోచమ్మ దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడే కొండపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. దర్శనం అయిపోయింది. లోపల వీడియోస్ అలా లేవంట, అందుకే తీసుకోలేదు. ఇప్పుడే అయిపోయింది దర్శనం అయితే. ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. పదండి వెళ్ళాక చూసుకుంటాం అని చెప్పేసి ఏడ రెస్టారెంట్స్ లేవు, ఈడ తిందామని. హోటల్స్ కూడా లేవు, అందుకే బయట ఇక్కడ ఆగినాం తిందామని చెప్పేసి. ఈడ ఆగినాం మేము తిందామని. నీకు చాలా నీకు బిట్టు అందరికి ఆకలి అవుతుంది. మాకు పిచ్చి ఆకలి అవుతుంది. మమ్మీ వాళ్ళు టేస్ట్ చూడడానికి పోయారు, అంటే టేస్ట్ ఎట్లుంటుందో చూడడానికి. నేను మా అన్న వెజ్ చేసుకున్నాం, మమ్మీ ఇంకా డాడీ నాన్ వెజ్ తింటారు. ఎట్లుండే టేస్ట్ నీకు మమ్మీ? నువ్వు బిట్టు టేస్ట్. నేను ఇంకా టేస్ట్ చేయలే గాయస్. ఎత్తి మీద బోనం కొండ ఓ కొమరెలి మల్లన్న, కొమరెలి మల్లన్నో కొమరెలి మల్లన్న, ఏట ఏట వస్తున్నామయ్యో మా కొమరెలి మల్లన్న, కొమరెలి మల్లన్నో కొమరెలి మల్లన్న, మేకపోతులు తెస్తున్నామయ్యో మా కొమరెలి మల్లన్న, కొమరెలి మల్లన్నో. పాడరా కోరసీరా. కొమరెలి మల్లన్నో కొమరెలి మల్లన్న, అట్లా పాడ. గాయస్ మేమైతే ఇప్పుడే లంచ్ తినేసి వచ్చేస్తున్నాం. ఇంకా 1 hourలో హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంట్లో ఉంటాం మేము. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా. టాటా, గుడ్ బై. బాయ్.